ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ నానా చందోర్కర్ గారు. శ్రీ సాయిబాబా వారు స్వయంగా తమకై తామే కోరి పిలిపించుకున్న సాయి భాగ్యానికి నోచుకున్న ఏకైక పరమభక్త శ్రేష్ఠుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారు. శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారి అసలు పేరు శ్రీ నారాయణ్ గోవింద్ చందోర్కర్. 1860వ సంవత్సరంలో ఠానేలోని ఒక ధర్మనిష్టాబద్ధమైన సుశిక్షితమైన సదాచార బ్రాహ్మణ కుటుంబంలో నానాసాహెబ్ జన్మించారు. వీరి తండ్రిగారు శ్రీ గోవింద్ పంత్ చందోర్కర్. వీరు కలెక్టర్ గారి కార్యదర్శిగా పనిచేసేవారు. మరెన్నో ఉన్నత పదవులను అలంకరించి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నారు. నానాసాహెబ్ గారి ప్రాథమిక విద్య కళ్యాణ్లోని ప్రభుత్వ పాఠశాలలో మరాఠీ మాధ్యమంలో జరిగింది. 1883వ సంవత్సరంలో ఎలిఫెంట్ స్టోన్ కాలేజీ నుండి తత్వశాస్త్రములో బిఏ పట్టా పొందారు. బిఏ పూర్తి చేసిన తర్వాత ప్రప్రథమంగా సంగమనేర్ తహసీల్దార్ ఆఫీసులో జూనియర్ గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. 1892లో నానాసాహెబ్ గారు పదోన్నతిపై కలెక్టర్ గారి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కాలంలోనే నానాసాహెబ్ గారికి బాబావారి వద్ద నుండి ఆహ్వానం అందడం, బాబాను దర్శించుకోవడం జరిగింది. ఆ తరువాత బాబావారి చరణాల పట్ల అచంచలమైన భక్తి ఏర్పడి తరచూ బాబా దర్శనానికై వచ్చి ఆకర్షితుడయ్యాడు. 1902వ సంవత్సరంలో జామ్నేర్ మమల్తాదార్గా నియమితుడయ్యారు. 1908లో డిప్యూటీ కలెక్టర్ పదోన్నతిగా వరించింది. 1915లో సేవానివృత్తి చెందారు. 1878లో నానాసాహెబ్ గారి వివాహం సౌభాగ్యవతి రాధాబాయి గారితో జరిగింది. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. స్వయాన బాబావారు పలికిన మాటలు: అరే, జగత్తులో నానాలు ఏమైనా తక్కువ ఉన్నారా? వారందరినీ వదిలి నిన్ను మాత్రమే ఎందుకు పిలిచానంటావు? నీది నాది 4 జన్మల సంబంధం, కానీ నీకు గుర్తు రాలేదు. నాకు గుర్తుంది, అందుకే నిన్ను రమ్మని పిలిచాను అని స్వయాన బాబావారు నానాగారిని పిలిపించుకొని తన ప్రక్కనుంచుకున్నారట. అప్పటి నుంచి నానాసాహెబ్ గారు సాయి సేవలో ఉంటూ సాయి వద్ద నుండి తాను పొందిన అద్భుతమైన ప్రాపంచికమైన పారమార్థిక అనుభవాలు, సర్వ సాయి భక్తుల హృదయాల స్పర్శకాలు, తనలాగే తన సర్వ సహచరులు సద్గురు సాయి చరణాలను ఆశ్రయించి సాటిలేని సాయి సంపూర్ణ అనుగ్రహాన్ని అందుకొని తరించాలని అనుక్షణం అనుతపించేవారు. బాబా భక్త దర్బారులోని ఎందరో ఉచ్చశ్రేణి భక్తులను సాయి శరణాశ్రయులను చేసి సాయి చరణాలకు చేరువ చేసి చేసిన మార్గదర్శి నానాసాహెబ్ చందోర్కర్ గారు. సాయి భక్తుల ఉద్ధరణకై సద్గురు చేతిలో ఉపకరణమైన నానాసాహెబ్ చందోర్కర్ గారు 1921వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన సోమవారం మరాఠీ పంచాంగం ప్రకారం శ్రావణ సంకష్ట శుభదినాన శ్రీ సాయి చరణాలలో ఐక్యం చెందారు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులందరికీ సాయివారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను ఆదరించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మీ సాయి బంధువు. ఓం సాయి.